బాగుంది బ్యాగ్ తీసుకుంటారా? బాగుందా అబ్బాయి? చాలా బాగుంది. ఇంకా బాగున్నాయి. బాగుంది, చాలా బాగుంది. ఇంట్లో వంటలాగే ఉంది. అన్ని రోజులు ఇంట్లో వంటకన్నా ఇంకా సూపర్ ఉంది. నమస్తే అండి. ఈరోజు మనం 5th డే ప్రోగ్రాంలో ఉన్నాము. 4 days డే బై డే మనం ఏం చేస్తున్నాం ఏంటనేది మొత్తం అంతా అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు మాకు ప్రోగ్రాం ఏంటంటే ఈ పాండిచ్చేరి వచ్చాము. అర్లీ మార్నింగ్ 5 o'clock కల్లా ఇక్కడికి వచ్చాము. చెట్టుకుప్పం అనే గ్రామంలో ఉన్నాం మేము ప్రజెంట్. గోల్డెన్ మెరైన్ హార్వెస్ట్ అధినేత అయిన రవికుమార్ సార్, తర్వాత మన భవానీ మేడం, వీళ్ళిద్దరూ ఇక్కడ మాకు మంచి ఆతిథ్యాన్ని ఇచ్చారు. మార్నింగ్ మేము వచ్చిన తర్వాత మాకు ఉండడానికి స్టేయింగ్కి రూమ్స్ కానీ, తర్వాత మాకు టీలు టిఫిన్స్ ప్రతిదీ కూడా చాలా దగ్గరుండి, ఎలా అంటే మర్యాద రామన్న మూవీలో చూసాము, మళ్ళీ ఇక్కడే వద్దు వద్దన్నా సరే వడ్డిస్తూనే ఉన్నారు. మన మర్యాదలు వాళ్ళు జీవితాంతం గుర్తుంచుకోవాలా. ఆ స్టాఫ్ అంత బాగా పెట్టారంటే, అంటే ఒక అతిథిని ఎలా చూసుకోవాలని మేడము సార్ వాళ్ళకి ఇచ్చిన ఇదే అలా ఉందన్నమాట. అయితే మేడము ఓన్లీ అధినేత మాత్రమే కాదు, మా జనసేన మేడం కూడా. సో జనసేనకి వీళ్ళు చాలా చేశారు. జనసేనలో సార్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. కూడా చైర్మన్ ఇచ్చారట సార్కి. అది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. ఒక జనసేన వీర మహిళగా ఇక్కడికి వచ్చి మా జనసేన వాళ్ళు మాకు ఇంత మంచి ఆతిథ్యం ఇచ్చారని మా పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మెయిన్. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ మొత్తం పవన్ కళ్యాణ్ గారు డిజైన్ చేశారు. కానీ ఇక్కడ మార్నింగ్ స్టేయింగ్ వచ్చేంత వరకు ఇక్కడ మా జనసేనకు సంబంధించి ఇక్కడ ఒక మేడము సారు ఉన్నారు, మమ్మల్ని ఇలా రిసీవ్ చేసుకుంటారు, ఇంత బాగా చూసుకుంటారని నాకైతే అసలు తెలీదు. సార్ కూడా చెప్పలేదు. మరి అది అనుకోకుండా జరిగిపోయిందో ముందుగానే ప్లాన్ చేశారో తెలియదు. కానీ చాలా థ్యాంక్స్ మేడం. మేమందరం చాలా కడుపు నిండా మంచి ఫుడ్ తిన్నాం మేడం. ఎందుకంటే ఆ రోజు మేము బయలుదేరినప్పుడు విజయవాడలో మురుగన్లో తిన్నాం మేడం మంచి ఫుడ్. తర్వాత కూడా డబ్బులు అయితే ఖర్చు అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు డబ్బులకి ఎక్కడ లోటు లేదు, ఏం కావాలన్నా తినమన్నారు. కానీ మాకు ఇక్కడ ఫుడ్ నచ్చకపోవటం, సరైన కర్రీస్ అవి లేకపోవటం, మేము ఆర్డర్ పెట్టుకున్నది కరెక్ట్గా మేము అనుకున్న విధంగా లేకపోవటం, ఎవరు సరిగ్గా తినలేదు మేడం. నిజంగా మేము అంటే మనకు కొంత డబ్బు ఇస్తే అది వెళ్ళిపోతుంది. కానీ మనకు ఏదైనా మంచి ఫుడ్ పెడితే అది జీవితాంతం గుర్తుంటుంది మేడం. అంటే మనకి అన్నదాత సుఖీభావ అంటారు. మాకు ఈరోజు మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు మీకు స్పెషల్లీ థ్యాంక్ యూ మేడం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మనతో ఇలా మంచి మన జనసేన నాయకులందరూ కూడా మంచిగా ఉండాలి. వీళ్ళు ఎల్లకాలం మంచిగా వీళ్ళ బిజినెస్ మంచిగా ఉండాలని దేవుడిని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాము. థ్యాంక్ యూ మ్యామ్.
మర్చిపోయాను మేడం, ఇక్కడ మధు అని మా తమ్ముడు ఉన్నాడు మేడం, 12 ఇయర్స్ నుంచి మీ దగ్గరే ఉంటాడు. మా తమ్ముడే మేడం, మా పిన్ని వాళ్ళ అబ్బాయి. అసలు మా తమ్ముడు ఇక్కడ చేస్తున్నాడు అన్న విషయం కూడా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ హ్యాచరీ వాళ్ళని చూసి ఈ వాతావరణం చూశాక నేను ఆయన చూశాను. ఫస్ట్ చూసినంటే మా తమ్ముళ్ళ ఫేస్ కట్ అనిపించింది. అన్నట్లు మా తమ్ముడు కూడా చెన్నైలోనే ఉన్నాడు కదా, ఇక్కడ దగ్గరలోనే, మేబీ ఇక్కడ కాదని మెసేజ్ పెట్టాను. వాడు చూసుకున్నాడు, రిప్లై ఇచ్చాడు, నేను చూడలేదు. అనుకోకుండా మార్నింగ్ డ్యూటీకి వచ్చాడు. నేను పైనుంచి ఇలా కిందకి చూసేసరికి మా తమ్ముడు. నాకు అసలు ఎక్కడ లేని సంతోషం మేడం. మెయిన్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు పంపించిన ఈ ప్రోగ్రాంలో మెయిన్లీ నేను ఈ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మరి మా తమ్ముడిని ఇయర్లీ వన్స్ ట్వైస్ చూస్తూ ఉంటాము. అందులోని ఇక్కడికి రావడం చాలాసార్లు వద్దామనుకున్నాం, చాలా దూరం కదా లాంగ్ అని చెప్పేసి అవ్వలేదు. కానీ మా తమ్ముడు కూడా ఇక్కడ మీ దగ్గర మీకోసం నాకు చాలాసార్లు చెప్పాడండి. అంటే మనం ఎప్పుడు కలవలేకపోయాం, పెళ్ళికి వచ్చారు కానీ నేను పెద్దగా మాట్లాడలేదు. అయితే ఎప్పుడు మా మేడం మా సారు చాలా మంచి వాళ్ళు, చాలా బాగా చూసుకుంటారు, స్టాఫ్లా లీడ్ చేయరు, ఒక ఇంట్లో వ్యక్తిలా చూసుకుంటారని చెప్పి మా తమ్ముడు చాలాసార్లు చెప్పాడండి. చాలా థ్యాంక్స్ మేడం, ఎందుకంటే స్టాఫ్ని ఎంత బాగా చూసుకున్నారు, ఇంకా అతిథులను ఇంకా ఎంత బాగా చూసుకున్నారని ఈరోజు నిరూపించారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. అందరికీ నమస్కారం. మేము సోమవారం ఉదయం అక్కడ కాకినాడలో బయలుదేరి మండపం విలేజ్కి మా ఉప్పాడకు సంబంధించిన మత్స్యకారులు 30 మందిని సీవీడ్ కల్చర్ మీద తీసుకెళ్ళడం జరిగింది. ఆ సీవీడ్ 3 రోజులు ట్రైనింగ్ ఉంది. ఆ 3 రోజుల ట్రైనింగ్ అనంతరం కేజ్ కల్చరు, తర్వాత ఈ కోరల్ రీఫ్స్ వీటి మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మార్నింగ్ గోల్డెన్ మెరైన్ హార్వెస్ట్ హ్యాచరీకి మన తమిళనాడు ఇటుకొప్పలో రావడం జరిగింది. మార్నింగ్ గోల్డెన్ మెరైన్ హ్యాచరీ అధినేత రవికుమార్ గారు, అలాగే మేడం మౌని గారు ఈరోజు ఈ హ్యాచరీలో మెచ్యురేషన్ అంటే పిల్లల ఉత్పత్తి, రొయ్య పిల్లల ఉత్పత్తి, అలాగే రేరింగ్ వీటి గురించి కూడా మా మత్స్యకారులకి వాళ్ళ స్టాఫ్ ద్వారా తెలియజేశారు. ఇంకోటి ఏంటంటే మేము కాకినాడ బయలుదేరి వచ్చినప్పుడు విజయవాడలో మంచి భోజనం తిన్నాం. ఈరోజు మార్నింగ్ ఉదయం మధ్యాహ్నం లంచ్ మాకు మేడం గారు అరేంజ్ చేశారు. చాలా బాగా, చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ మేడం గారు. గ్రామం నుండి వచ్చామండి మేము, ఫిషర్మెన్స్ అండి. ఇక్కడ ఈ మీటింగ్కి అయితే ఎఫ్టీఓ నుండి కొంతమంది వచ్చారండి, ఐకేపీ నుండి కొంతమంది వచ్చారండి, ఫిషర్మెన్స్ కొంతమంది వచ్చారండి. అయితే మా సముద్రంలో మత్స్య సంపద నశించిపోవడం వల్ల ఏ విధంగా ఉపాధి కల్పించుకోవడం, మరి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా మత్స్యకారుల మీద దృష్టి నుంచి ఇంతవరకు పంపించారండి. 3 రోజుల ట్రైనింగ్ చాలా మండపంలో బాగా జరిగిందండి, బాగా చెప్పారు. మేము జెంట్స్కి అయితే చేపల పెంపకం గురించి, తర్వాత సముద్రానికి సంబంధించి చెప్పారండి. సముద్రం బయట ఉండి మేము ఏ విధంగా మరి ఈ షీట్స్ ఎలా తయారు చేయాలి దాని గురించి మాకు వివరించారండి. 3 డేస్ ట్రైనింగ్ చాలా బాగా జరిగిందండి. ఇప్పుడైతే మేము వచ్చి 5వ రోజు 6వ రోజు జరుగుతుందండి. ఇక్కడైతే మరి చాలా బాగా మమ్మల్ని అందరూ రిసీవ్ చేసుకున్నారండి. దీన్ని బట్టి మీకు మెనీ వెరీ థ్యాంక్స్ మేడం. నా పేరు జాన్ బాయ్ మేడం. మేము ఉప్పడ గ్రామం నుంచి వచ్చాం, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. నేను వచ్చి ఓన్గా ఫిష్ బిజినెస్ చేస్తాను మేడం. అయితే పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ టూర్ డిజైన్ చేశాక ఫస్ట్ ఒక 60 మందిని ఇలాగ చెన్నై 30 మంది, కేరళ 30 మంది పంపుతానంటే ఫస్ట్ నేను కూడా వెళ్దామని ఉద్దేశంతో, నా భవిష్యత్తు కూడా ఉపయోగపడుతుందని ఉద్దేశంతో నేను వెళ్తానని అక్కడున్న మా లోకల్ నాయకులు బాబీ అన్నకి చెప్పాం. ఆయన వెంటనే నా పేరు ఇచ్చారు, నేను రావడం జరిగింది. వచ్చే దారిలోనే మేము చాలా సందేహాలతో వచ్చాం, ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అని. తర్వాత మేము విజయవాడలో మురగన్న హోటల్లో భోజనం చేసాం. అది మా ఆంధ్ర స్టైల్ హోటల్, సంతృప్తిగా తిన్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, 5 స్టార్ హోటల్ అనే ఫీలింగ్. ఆ తర్వాత తమిళనాడు వచ్చాక మేము ఎంత తిన్నా ఏదో ఒక సందేహం, లోటుపాట్లు. ఇలాగ ఒక 3 డేస్ తర్వాత మేము రామనాథపురం మండపం గ్రామానికి వెళ్ళి అక్కడ సీవీడ్ నాచు కోసం ఒక 3 డేస్ అధ్యయనం చేసాం. అక్కడున్న సార్లు కూడా చాలా చక్కగా మాకు వివరించారు. అదేవిధంగా తర్వాత ఒక 2 డేస్ 3 డేస్ అక్కడే ఉన్నాం. 4th డే మేము హ్యాచరీకి వెళ్ళాం. అక్కడ కూడా కేసెస్, అదే సముద్రపు చేపలను ఎలా పెంచాలి దానికోసం చాలా ఉపయోగం కలిగింది. ఉపయోగం కలిగినా కాకుండా మేము సీవీడ్ కూడా పట్టుకెళ్తున్నాం, 1 టన్ను సీవీడ్ పట్టుకెళ్తున్నాం ప్రజెంట్. రేపు మేము అక్కడ సీవీడ్ని పెడతాం సముద్రంలో. ఆ తర్వాత అక్కడ నుంచి వచ్చాక మన హర్షాన్న చెప్పి ఇలాగ మనం తమిళనాడు వెళ్తున్నాం, అక్కడ ఆశ్చర్యం ఉంది. తెలిసిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు తప్ప అది పవన్ కళ్యాణ్ గారి పార్టీ వాళ్ళని ఇప్పటి వరకు మాకు తెలియదు. అన్న ఎవరన్నా అడిగితే వాళ్ళు మన జనసేన వాళ్ళరా శ్రీకాకుళం అని చెప్పకుండా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. తర్వాత ఇక్కడికి వచ్చాక అక్కడ విజయవాడలో ఎక్కడ తిన్నామో దాని మీద బెస్ట్ 5 స్టార్ హోటల్ అనమాట.
ఆ ఫుడ్ ప్రతి ఒక్కరూ సాటిస్ఫైడ్. నేను ఆ ఇద్దరు ముగ్గురిని అడిగాను, అందరూ సాటిస్ఫైడ్. అక్కడ అసంతృప్తి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ సంతృప్తి. ఇంకా ఇంక చెప్పాలన్నమాట. తర్వాత మాకు ఇంత మంచి ఆహారం పెట్టినందుకు మీకు కృతజ్ఞతలు మేడం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున మీకు మంచి భవిష్యత్తు ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్స్ మేడం. జై జనసేన. నమస్తే అండి, ఇక్కడ ఉన్నవారు అందరికీ నమస్తే అండి. ఈవేళ ఎందుకంటే ఇక్కడ రావడానికి కారణం, మేము 3 నెలల కింద ఉప్పాల్లో ట్రైక్ చేసామండి, ధర్నా చేసాము. పవన్ కళ్యాణ్ గారు మాకు ఎమ్మెల్యేగా సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆయన రావాలి. మా బయలుదేరిపోతుంది, సముద్రంలో చేపలు లేవు, చేప నశించిపోతుంది, మీరు వచ్చిన కుదరదని 6 రోజులు అలా ధర్నా చేస్తే సార్ వచ్చాడమ్మా. ఆ కళ్యాణ్ గారు వచ్చి మా బతుకులన్నీ చూసి వీరికి ఎలాగా బతుకుతేరు లేదు, సముద్రంలో సంపద నశించిపోతుంది, వీరికి ఏదో బతుకుతేరు చూపించాలని అతని ఆలోచనతో ఇక్కడికి తమిళనాడు ఇదంతా తిరిగి ఇక్కడ వీళ్ళు ఎలా బతుకుతున్నారో పిసలమేళ్ళు అలాగే మాకు బతుకుతేరు చూపించాలి. అలాగని ఇదంతా పోగు చేసి మమ్మల్ని ఇక్కడ పంపించాడండి. 60 మందిని పోగు చేశారు. 30 మంది ఏమో కేరళ వెళ్ళారు, 30 మంది ఇలా వచ్చాము. అయితే అప్పుడు అక్కడికి వెళ్ళామండి, రామనాథపురం. అక్కడ ఏటాలు చేసే పని ఆ సముద్రం పిచ్చి పెట్టి కూడా మానేసి ఈ తుక్కు నాసు మొక్కలు సీవిటి పెంచి అది ఎంత ఉత్పత్తి అవుతుంది అనేది మాకు బాగా చెప్పారండి. దానికి తోడు మా సార్ కూడా మాకు దగ్గరుండి ఏదో బడిలో కుర్రోళ్ళగా పాఠాలు చెప్పినట్టు మాకు చెప్తున్నాడండి. ఇప్పుడు ఆయన దేవుడైతే ఈయన పోదారండి. ఈయన లేకపోతే మాకు ఇవన్నీ రావండి. సార్ని మరీ మెచ్చుకోవచ్చు. అయితే అక్కడ ట్రైనింగ్ ఏమంటే బాగా అర్థమైంది. అయితే అక్కడ సతీష్ అన్న ఒక సైంటిస్ట్ ఉన్నారండి, ఆయన ఇంకా బాగా చెప్పండి, చిరాపడకంటే మీరు ఇలా ఉంటే ఇలా బతుకుతారు, సముద్రంలో సంపద లేదు కాబట్టి ఇదే సంపద మీకు అని చెప్తే మాకు బాగా అర్థమైందండి. మేము ఉప్పాడెళ్ళి ఆ పనిలో ఉంటామండి. ఇంకా మాకంటే వెనక ఉన్న వాళ్ళందరికీ చెప్తామండి, ఇలా ఉండాలా, ఇది మా అక్కడికి వెళ్ళి నేర్చుకుంది ఇది అలాగని మాకు కూడా బతుకుతారు మార్చుకోవాలని అనుకుంటున్నామండి. ఇదంతా కారణం ఏంటంటే ఇప్పుడు ఇందాక అన్నారు కదా ఫుడ్ గురించి ఇబ్బంది అంటే ఇబ్బంది పడ్డామండి. తొలి రోజున అక్కడ మాకు సంతృప్తిగా ఉంది, కానీ ఈ వేళ హైలైట్ అయిందండి ఇక్కడ. దీన్ని మరీ చెప్పుకోవచ్చండి. ఈ ఫుడ్ అంత బాగుందండి, చాలా బాగుంది. అయితే దీని అందరికీ కారణమైన ఆ సీఎం గారికి చాలా కృతజ్ఞత అండి. ఆయన కూడా మాకు కూడా ఉండి ఏంటంటే ఎఫ్డీ గారు మాకు ఉన్నారు కాబట్టి ఈయనకి మరీ కృతజ్ఞత చెప్పుకుంటామండి. సూర్యుడు చిత్రరాజ్ అండి. మా నాన్నగారి పేరు సూర్య నాగేశ్వర గారు అండి. మాది కాకినాడ జిల్లా ఈ కొత్తూరు మండలం పిఠాపురం నియోజకవర్గం అండి మాది. నేనైతే బాగా పిసరమేను సార్. మేమంటే సముద్ర వేటకి వెళ్తుంటామండి, వస్తుంటామండి. అంటే ఎంత లాంగ్ అయినా 200 మీటర్లైనా 300 మీటర్లైనా కూడా ఫిషింగ్ చేసి ఇవన్నీ కూడా వదిలేసాం మేడం గారు. మేము అంటే మా సముద్రంలో మత్స్య సంపద తగ్గడం వల్ల మాకు ఎటువంటి అంటే బతకడానికి అంటే పోషకారం లేక ఏదో ఒక మార్గం ఎలా చూపించారో ఏంటి ఎలాగొస్తుందో అనుకుంటే మాకు పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడు వచ్చి నేను సరైన మార్గం నేను మీకు చూపిస్తాను అంటే, మత్స్యకారుడు అంటే సముద్రంలోనే వెళ్ళి వేట చేసి రావడం కాదు, సముద్రంలోనే మనం ఎంతో విలువైన మత్స్య సంపదను కూడా వదిలేస్తున్నాం మనం. అంటే చేపల రూపంలో కాదు, మామూలు మొక్కల రూపంలో కూడా ఉన్నాయనేసి ఇది పలానా ఏరియాకి మత్స్యకారులను తరలించి మనం తీసుకెళ్తే కానీ వాళ్ళ భవిష్యత్తు ఏంటో తెలియదన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ టూరిస్ట్ పెట్టారండి. ఇది పెట్టిన తర్వాత మేము చెప్పిన ప్రకారంగానే మేము వచ్చేవాడిని ఇక్కడికి. రామనాథపురం వెళ్ళిన తర్వాత మండపం వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే విధానం ఏంటన్నది మేము చూసి అంటే అక్కడంటే ఫ్యామిలీతో శుద్ధంగా చేయొచ్చు మేడం. అక్కడ ఉపయోగం ఉందండి దీనివల్ల చాలా కూడా నేర్చుకున్నామండి. అంటే 3 రోజులు కూడా ట్రైనింగ్ చెప్పినప్పుడు కూడా మమ్మల్ని లోపల పంపారండి సముద్రంలోకి. ల్యాంపులు ఎలా కట్టాలి, ఏంటి ఎలా చేయాలి, దాని విధానం ఎలాగే ఇవన్నీ కూడా ట్రైనింగ్ చెప్పారండి మేడం. అంటే వాళ్ళు చెప్పినట్టుగానే ఇప్పుడు మేము కూడా ట్రైనింగ్ అవ్వండి. అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత ఆ ల్యాంపులను సముద్రంలోకి వెళ్ళి యాంకర్లు వేసి కట్టడం కూడా మాకు చెప్పారండి. అన్నీ కూడా వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళి చేసామండి. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంకా మూజీకి వెళ్ళామండి. ఆ మూజీలో కూడా హనుమంతరావు గారు అనే సార్ కూడా తెలుగేనండి. ఆ సార్ కూడా చేపల పెంపకంలో కూడా ఇలాగ ఉందయ్యా అంటే సముద్రంలో చేపల కన్నా మనం బాగా విలువైన అంటే సముద్రంలో లేని చేప కూడా మనం మామూలుగా ఇలా నెట్ వల్ల దాన్ని మనం కేర్కిల్స్ వల్ల మనం దాన్ని చిన్న పిల్లేసి దాన్ని మన సముద్రంలో ఇలాగ మనం అంటే పెంచుకోవచ్చు. దానివల్ల బోల్డ్ సంపద కూడా ఉందనేసి మాకు కూడా చూపించడం జరిగిందండి. పడవల మీద కూడా మేము దాని లోపలికి వెళ్ళడం, సముద్రం లోపలికి వెళ్ళడం
దానికి అంటే మేత వేయడం దాని విధానం ఎలాగా అని కూడా చెప్పడం కూడా ఇవన్నీ కూడా చూపించారండి. మేము అది కూడా ఇప్పుడు నేర్చుకొని ఈవేళ ఉదయానికి మేము ఇక్కడికి వచ్చామండి పాండిచేరి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చేసిన హెల్ప్ అంటే అంత ఇంత కదండి మేడం గారు. అంటే ఎప్పుడు కూడా మేము ఇంకా దీన్ని మేము దృష్టిలో పెట్టుకుని ఇంకా మరవలేమండి. మేము పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా ఇంకా ఆయనకి ప్రతి ఏరియాలో కూడా ఒక్కొక్క స్థానం ఉందనేది ఈవేళ మాకు గుర్తుగా నిలదీశారండి. మాకు అందరి దృష్టిలో కూడా ఎక్కడికి వెళ్ళలేదు సార్. నేను గతంలో ఢిల్లీ కూడా వెళ్ళానండి. ఢిల్లీ ట్రైనింగ్ పంపారండి నన్ను. ఢిల్లీలో కూడా ఆ తెలుగు అంటే ఏంటన్నది అక్కడ ఢిల్లీలో కూడా నిరూపించారండి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోట కూడా ఇంకా ఆయనకంటే ఒక స్థానం ఉందండి. ఆయనకి ఉన్నారండి, ప్రతి చోట ఉన్నారండి. ఢిల్లీలో ఎప్పుడంటే మొత్తం పాకిస్తాన్ బార్డర్ తెప్పించి మిగతా దేశాలు అన్ని దేశాలను కూడా ఢిల్లీ రప్పించారండి. ఆయన రప్పించి ఈ లిక్విడ్ నుంచి మత్స్య సంపద నుంచి తర్వాత మార్కెట్ సేల్స్ నుంచి ఇవన్నీ కూడా మాకు దగ్గరుండి కూడా చెప్పించారండి. పవన్ కళ్యాణ్ గారు మాకు దగ్గరుండి కూడా ఇవన్నీ చూపించి నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో, సీతారామ శాస్త్రి ఇప్పుడు మేడం గారితో కూడా మేము రాజ్యసభలో 11 రోజులు ఉన్నామండి. అక్కడ ప్రతి సభకు కూడా నేను హాజరయ్యి కూడా వెళ్ళి ఉండి కూడా వాళ్ళు చెప్పిన విధానాన్ని కూడా మాకు ఒక బుక్ రూపులు ఇచ్చి మా చేత రాయించారండి. అన్నీ కూడా అది కూడా మేము ఎప్పుడు కూడా మర్చిపోలేమండి. ఇంకా తను చేసింది మా పిఠాపురం రావడమే మాకు ఒక వరం అండి. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ దేవుడిలాగా మాకంటే పలానా పని చేయాలనేసి వచ్చేవారండి. కానీ ఉప్పాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ఒకటేనండి, మీకు నేను వచ్చిన తర్వాత గొట్టు కడతానని ఇచ్చారండి, రక్షణ కూడా కడతానని. మాకు అదొకటి చేస్తే మాకు చాలండి. మా మత్స్యకారులకు అదొకటి చేస్తే చాలండి. మాకు అదొకటి స్టార్టింగ్ చేస్తే చాలండి. ఇప్పుడు కూడా తుఫానికి కూడా ఎన్ని ఇళ్ళు పోతున్నాయండి. ఇంకా చాలా వరకు పోయిందండి. ఇప్పుడు కూడా తుఫాన్ చేస్తే 10 మీటర్లు పోతుందండి. ఇంకా కోసుకుంటూ వచ్చేస్తుందండి. అదొకటి ఇప్పుడు మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ ద్వారా ఉన్నారు కాబట్టి మీరు కూడా చెప్పి ఇలా ఉప్పాడికి ఇలా చేయండి అనేసి మీరు ఒక మాట చెప్పండి మేడం గారు. మీరు అదొకటి చేస్తే చాలు. అదొకటి చేద్దాం. థ్యాంక్ యూ మేడం. డిప్యూటీ సీఎం కూడా థ్యాంక్ అండి. FDO రామకృష్ణ గారికి చాలా కృతజ్ఞతలు. ఈ వారం రోజులు కూడా మమ్మల్ని భరించి మేము ఏం కావాలన్నా అది లేదు అని చూడకుండా మీరు ఏం తింటారో తినండి, ఏం చేస్తారో చేయండి, మీరు వచ్చిన పని మాత్రం సక్రమంగా చేయండి. మాతో పాటు మా వయసుతో పాటు ఆయన వయసుకు సంబంధం లేకుండా మాతో కలివిడిగా ఉంటూ ఇన్ని రోజులు మాతో పాటు ఈయన మమ్మల్ని బాగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అక్కడ విజయవాడ, ఇక్కడ మంది ఇక్కడ తప్ప ప్రతి చోట మేము మైక్ అవసరం లేదు. ఫుడ్ మాత్రం చాలా బాగుంది మేడం. ఇంకా మన ఇంట్లో కూడా ఇంత టేస్టీగా ఉండదని కూడా చాలా హెవీగా తిన్నాం. ఫుడ్ కూడా రిసీవ్ నుంచి కానీ వాటర్ కానీ కాఫీ కానీ బెడ్రూమ్స్ కానీ హాట్ వాటర్ కానీ ఎవ్రీథింగ్ ఓవరాల్గా గుడ్ మేడం, చాలా గుడ్. అది మరి మాకు సర్వీస్ చేసిన బాయ్స్ కూడా చాలా థ్యాంక్స్ మేడం. మాతో పాటు మాకు గైడ్ చేయడానికి వచ్చిన వంశీకృష్ణ అన్న కూడా చాలా థ్యాంక్స్ అన్న. మీ పేరు తెలియదు, సారీ అనుకోకండి. మీకు కూడా చాలా థ్యాంక్స్ అన్న. ఇదంతా చేయడానికి కారణం హర్ష గారు, లేకపోతే ఇదేం జరగదు. నేను కనిపించాలన్నా ఇది వినిపించాలన్నా ఎవరైనా చూడాలన్నా దీనికి కారణం మాత్రం హర్ష గారే. హర్ష అన్న ఇదే కాదు, ఇలాంటి చాలా ట్రైనింగ్ చాలా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. పేరు గో గణేష్ మేడం. ఉప్పాడ నుంచి వచ్చాను మేడం, యూకత్పల్లి నుంచి. నేను సెంటర్ నుంచి స్కీమ్ రాగానే పెట్టాను మేడం, కానీ నేను సెలెక్ట్ అవుతానో లేదో తెలియదు మేడం. అలాగనే నాకు సెలెక్ట్ చేశారు మేడం. కానీ ఎక్కడ ఇస్తారో పోస్టింగ్ అంటే నాకు ఉప్పాడలోనే ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ. సొంత గ్రామం మేడం నాది, సుబ్బంపేట మేడం. అలాగే ఈ ట్రైనింగ్లో నాకు వేసారు మేడం, వీళ్ళతో డ్యూటీ వేసారు మేడం. వేస్తే నాకు ఇంట్రెస్ట్ ఉంది మేడం. అన్నీ చూడాలి, నేర్చుకుంటాం, CMFRA అన్నీ నా స్టడీ కోసం బాగానే చెప్పారు మేడం. అయితే వీళ్ళతో కూడా నాది ఉప్పాడే కాదు మనం లోకల్లో ఫిషర్మెన్స్ 30 మెంబర్స్ వచ్చాం మేడం. అది లోకలే కాబట్టి మా మత్స్యకారికి మత్స్యగ్రామం అంతా నశించిపోతుంది.
అయితే నశించిపోవడం వల్ల వీళ్ళకి మంచి జరగాలని ఎప్పటి నుంచో ఆస్తూ ఉన్నాను మేడం. కానీ ఆస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చెప్పారు వెనకాల వీళ్ళకి ఎలా జరిగితే బాగుంటుంది. ప్రతి ఎమ్మెల్యే వచ్చారు కానీ వెనకాల ఆలోచించేవారు కాదు మేడం. ఈ ఎమ్మెల్యే గారు వచ్చి మాకు సంతోషం మేడం. ఎందుకంటే వెనకాల ఉన్నారు ఏమైనా బిజినెస్ కావచ్చు, ఎక్కడి నుంచి ఏమైనా తీసుకొచ్చే పెట్టుబడులు కావచ్చు, ఎన్నెన్నో చేయాలని ఆయన కూడా ఆస్తూనే ఉన్నారు మేడం. అదే కాబట్టి మన మత్స్యకారులకి ఎన్నెన్నో అభివృద్ధి కోసం కృషి చేస్తారని నమ్ముతున్నాను మేడం. థ్యాంక్ యూ. మా ఎఫ్డిఓ సార్ కూడా ప్రతి ఒక్కరిని చాలా బాగా చూసుకున్నారు. మమ్మల్ని ఎప్పుడు ఆఫీస్ వరకు అయితే మమ్మల్ని బాగానే చూస్తారు, కానీ మేము మిమ్మల్ని కూడా చాలా బాగా చూసానని ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జై జనసేన.